నమస్కారం. ఒక 3 రోజులకు మునుపు శ్రీమతి కామేశ్వరి గారు అంటే గురువు గారి మొదటి భార్య పెట్టిన ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియో చూసి తల్లిని గౌరవించే వారెవరికైనా మనసు కలవరపడుతుంది అని చెప్పాలి. అయితే అసలు శ్రీమతి కామేశ్వరి గారు ఏమి చెబుతున్నారు అంటే, ఆ వీడియోలో నేను సోషల్ మీడియాలో పెట్టలేదు. ఎవరు పెట్టారో నాకైతే తెలియదు. అలా పెట్టేవారికి నా మనవి, దయచేసి ఇక ఆపేయండి. నేను కానీ అవతల వ్యక్తి కానీ ఒక స్థాయికి ఎదిగినాము, మాకు ఇబ్బందులకు గురి చేయకండి అని ఆవిడ మొరపెట్టుకుంటూనే, గురువుగారు గరికపాటి గారిపై 1-2 నిందలేయడం జరిగింది. ఇదేమిటో తెలుసుకునే ముందు మిత్రులారా, శ్రేయోభిలాషులారా, నా వీడియోలు అందరూ చూస్తున్నారు, కానీ కొన్ని మందే లైక్ చేస్తున్నారు. దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్కరు లైక్ చేస్తే 10 మందికి ఈ వీడియో పోయి చేరుతుంది. నేను పెట్టే వీడియోలన్నీ చేరుతాయి. అయితే ఇక వీడియోలోకి వెళ్దామా? ఇప్పుడు ఆ మహాతల్లికి అవతల వ్యక్తి మీద జాలి కలిగిందా, లేక తన స్థాయి దిగజారిపోతూ ఉందని భయపడుతున్నారా? నాకైతే బోధపడలేదు. ఇన్ని రోజులు గురువు గారిని తుష్టుడు, నీచుడు, స్త్రీలోలుడు అని సంబోధించినప్పుడు ఎక్కడ పోయింది మీ స్థాయి? తల్లి కాని తల్లి, మీరు వీధికి రాకపోతే ఏ విషయాలు బయటకు వచ్చేవి కాదు కదా తల్లి. నేను ఒకటి విన్నవించుకుంటాను. ఈ సమాజం మనదందే. ఈ సమాజం అనేది ఉంది, ఏమి దొరుకుతుందా అని కాచుకు కూర్చొని ఉంటుంది. ఏదైనా దొరికిందనుకోండి, ఉన్నది లేనిది చెలవలు పలవలు చేసి తెగ రాసేస్తారు. ఈ సంగతి మీకు ఎలా తెలియకుండా పోయింది తల్లి? మీరు చెప్పకపోతే మీ మధ్య ఏమి జరిగిందో మాకెట్టా తెలుస్తుంది అని కొన్ని మీడియా సంస్థలు అడగడం జరిగింది. తల్లి, నీ బిడ్డలిద్దరూ మంచివారన్నారు. తన బిడ్డలు కాకపోయినా తన సొంత బిడ్డలుగా భావించి వారిని పెంచి పెద్ద చేసిన ఆ మహాసాధ్విని ఏమనాలి? ఏమని పిలవాలి తల్లి? ఈరోజు నా కొడుకులు కోట్లకు అధిపతులు. వారి భవిష్యత్తు కోసమే వారిని వదిలేసి వెళ్ళాను అన్నారు. ఆ బిడ్డలు గురువుగారి బిడ్డలు కానప్పుడు ఎలా వారిని అంటే అప్పుడు ఆ పసికందుల్ని వదిలి వెళ్ళారు తల్లి. చేసేదంతా చేసేసి ఈరోజు కన్నీరు పెట్టుకుంటే మాకు బాధగా ఉండదా తల్లి? ఎందుకంటే మేము గురువుగారి శిష్యులము. అతను చెప్పింది మేము వింటాము. అదే మాకు వేదవాకు. ప్రతి సూక్తి వింటి తరించిపోతాము.